ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 41వ శ్లోక వివరణ. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారికా భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. ముందుగా భవానీ అంటే భవుని యొక్క భార్య భవానీ అని చెప్పబడింది దేవి పురాణంలో. భవుడు అంటే శివుడు, శివుని భార్య భవాని. భవము అనగా పుట్టుక. సమస్త ప్రపంచం పుట్టడానికి జీవించడానికి కారకురాలు కాబట్టి అమ్మవారిని భవాని అని చెప్పబడింది. ఇంకా శివుని అష్టమూర్తులలో 8వ మూర్తి అయిన జలమూర్తి భవుడు. భవుని జీవింపచేయున్నది కాబట్టి అమ్మ భవాని అని చెప్పబడింది. ఇక భావనాగమ్య అంటే ఏకాగ్ర భావనచే పొందగలిగినది శ్రీదేవి అని అర్థం. ఒక విషయపరమైన ధ్యానాన్ని భావన అని అంటారు. భావము చేత దొరుకునది అనే భావన. ఎవరికి వారు పూజించే విధానం బట్టి అమ్మ అనుగ్రహం దొరుకుతుంది. శాస్త్రం ప్రకారం చెప్పిన దాని ప్రకారం భావించి శబ్దం అర్థం తెలుసుకొని పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి రూపమంతా భావన చేస్తూ జపం చేసిన, లలితా సహస్రనామం చదువుతూ ఉన్నా అది బ్రాహ్మీ భావన. ఇలా చేస్తే అమ్మవారు కనబడుతుంది. మొదటిది రూపధ్యానం, రెండవది మంత్రాక్షరములతో కూడిన తాదాత్మికత పొందడం, మూడవది పై రెండు కలిపి భావన చేయాలట. ఈ 3 భావనలు బలపడితే భావనాగమ్య అయింది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో జ్ఞానేంద్రియాలను మనస్సుతో సహా నిగ్రహించి ఏకాగ్రతతో పరమేశ్వరుని యందు మనస్సు నిలిపితే దాని పేరు భావనాయోగము అని చెప్పి ఉన్నారు. అలాంటి భావనాయోగంలోనే అమ్మవారు దొరుకుతుంది. అన్ని భావనలకు గమ్యమైనది, భావనలను కలిగించున్నది అవుతుంది కాబట్టే అమ్మవారు భావనాగమ్య అవుతుంది. ఇకపోతే భవారణ్య కుఠారిక. సంసారం అనే అరణ్యానికి అమ్మవారు గండ్రగొట్టలి వంటి వారు అని అర్థం. తల్లి గర్భంలో మళ్ళీ మళ్ళీ జన్మించడం మరణించడం అనే జీవిత చక్రంలో గర్భంలోని దశ చాలా కఠినమైంది. అందులో జీవాత్మ రోధిస్తుందట. అందులో నుండి బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తుంది. మళ్ళీ జన్మ అంటూ లేకుండా అదే కడసారి జన్మ కావాలి అని భగవంతుని ప్రార్థిస్తుంది. అయితే పూర్వజన్మ కర్మలను అనుసరించి ప్రస్తుత జన్మలో కర్మలను అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సమయంలోనే దైవాన్ని ఆశ్రయించాలి. మన పూర్వజన్మలో ఆధ్యాత్మిక జ్ఞానం కూడా సంపాదించుకొని ఉంటే దానికి తగ్గట్టుగా ఈ జన్మలో మార్గనిర్దేశం జరుగుతుంది. ఇది సత్యం. ఎన్నో జన్మల పుణ్యం కూడా కలిసి వస్తే కానీ ధ్యాన మార్గం, సాధన మార్గంలో నడిపించే గురు సాన్నిధ్యం, సదాచారుల సత్సంగం, సహవాసం, ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతుంది. జీవుడు తన కర్మలను స్వాగతించాలి, అంటే అంగీకరించాలి. అది సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు. అనుభవిస్తున్నది మనం రాసుకున్న కర్మ ఫలితం అని గ్రహించి దైవాన్ని విడవకుండా సాధన చేయాలి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆశ్రయించిన వారికి వారి కర్మల నుండి విముక్తి కలిగే మార్గాన్ని ఆ తల్లి నిర్దేశించి ఆ మార్గంలోనే నడిపిస్తుంది. దానికి మనలో తపన ఉండాలి. ఆ ఆరాటం అంటూ లేనిదే మన చుట్టూ ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా గుర్తించలేరన్నమాట. సంసారంలో భౌతికమైన బంధం కన్నా మానసికమైన బంధమే ఇబ్బందులను సృష్టిస్తుంది. తెగవలసిన ఈ మానసిక బంధంనే భవబంధం అని అంటారు. ఈ భవబంధ ఛేదనకు ఉపయోగించాల్సిన గొడ్డలి కూడా భౌతికమైనది కాకూడదు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. సాధన వల్ల జ్ఞానము అనే గొడ్డలితో అరణ్యం వంటి సంసార మోహాలను అజ్ఞానంను పూర్తిగా తొలగిస్తుంది. జ్ఞానంతో మానసికమైన చిక్కుల్ని విడదీసుకోవచ్చు. కాబట్టి భవారణ్యానికి అమ్మవారు జ్ఞాన కుఠారిక అని ఈ నామానికి అర్థం.
ఇకపోతే భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. ఇందులో భద్రప్రియ ముందు తీసుకుంటే, భద్రప్రియ అంటే శుభమైన వాడు శివుడు, అతనికి మిక్కిలి ప్రియురాలు శ్రీదేవి కాబట్టి భద్రప్రియ అని అర్థం. భగవంతునికి మంగళం అమంగళం అనేది అంటదు, కానీ ఎవరైతే శుభమును కలిగించే వాటితో జీవిస్తారో వారి యందు ఇష్టం కలిగి ఆశీర్వదిస్తుంది. ఏంటివి ఆ శుభం కలిగించేవి అంటే, సదా శుభాన్ని కలిగి ఉండటం, సత్యాన్ని పలకడం, సాధు జీవనం, సత్ప్రవర్తన కలిగి ఉండడం, మంగళకరమైన పసుపు కుంకుమలు, ముత్తైదువులు ధరించే పువ్వులు, గాజులు, సౌభాగ్యం కలిగిన వస్తువులు, వీటి యందు అమ్మవారికి మక్కువ. శుభ్రంగా ఉండడం అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, బుద్ధి ఆలోచన కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడే శుభాన్ని పలకగలరు. ఆహారం కానీ సంపద కానీ కొంతవరకు దానం చేయడం వలన వాటి క్రియయందు కలుగు దోషం తొలగుతుంది. ఏ పాపం మేము చేయడం లేదు అని అనుకోవడం సహజమే, కానీ తెలియకుండానే ఎన్నో కర్మలను చేస్తూ ఉంటాం. దానివల్ల కొందరికి బాధ నష్టం కలగవచ్చు. ఎప్పుడైతే పాపభీతి కలిగి జాలి కలిగి దానం చేస్తామో అప్పుడు మన సంపాదన కూడా దోషం లేనిది అవుతుంది. మంచి ఆలోచన వల్ల మనసు శుభ్రంగా ఉంటుంది. అలాంటి శుభ్రమైన మనసులోనే అమ్మవారు శివునితో కలిసి ఉంటుందట. ఈ నామస్మరణ జపం వల్ల మానసిక ఒత్తిడి ఉన్నవారు, ఉద్యోగం వ్యాపారంలో కొన్ని అభివృద్ధి కోరేవారు మంచి వృద్ధిని మనము సాధించవచ్చు అని చెప్తున్నారు. ఇంకా శుభాన్ని పొందవచ్చు. ఇకపోతే భద్రమూర్తి శుభమైన మంగళకరమైన స్వరూపం కలది. శివలింగముల యందు, ముత్యాల యందు, శంఖముల యందు, స్త్రీల పాపటుల యందు, లక్ష్మీదేవి పద్మమునందు ఉంటుంది అని చెప్పబడింది. సుమంగళులు ఎప్పుడూ పాపటి యందు కుంకుమ ధరించాలని చెప్తారు. ఎందుకంటే అది శుభకరం మంగళకరం కాబట్టి. ఇటువంటి వాటిని ఆచరించే వారింట లక్ష్మీదేవి తాండవిస్తుందని చెప్తారు. విశ్వవ్యాపిని అయిన ఆ దేవి మంగళకరమైన వస్తువుల రూపంలో ఉంటుంది. లోకాలన్నింటికీ భద్రతను ప్రసాదిస్తూ భద్రమే తానై భద్రమూర్తిగా ప్రకాశిస్తోంది పరమేశ్వరి. ఇకపోతే భక్త సౌభాగ్యదాయిని అంటే భక్తులకు సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటిది అని అర్థం. శుభగ అనే అక్షరాలతో ఏర్పడే శుభగ అనే విశేషణం యొక్క నామవాచక రూపమే సౌభాగ్యం. శుభగ పదంలో సు అంటే మంచితనం, భ అంటే వెలుగు లేదా వైభవం, గా అంటే గమనం, గతి, నడక లేదా ప్రవర్తన, ఈ అర్థాలు వస్తాయన్నమాట. ఈ మూడు లక్షణాలు కలిస్తే సౌభాగ్య లక్షణం అవుతుంది. అమ్మవారు సౌభాగ్య లక్షణాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారికి శుభగ అనే నామం సరిపోతుంది. దీన్ని బట్టి భక్త సౌభాగ్యదాయిని అంటే భక్తులకు అమ్మవారినే అంటే తననే ఇచ్చున్నది అనగా సాయుధ్యాన్ని ఇచ్చున్నది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇంకా సౌభాగ్య ద్రవ్యాలు అంటే 8 ఉన్నాయని పద్మపురాణంలో చెప్పారు. అవి ఏంటివి అంటే చెరకు, పారిజాతం, తూర్పారబట్టిన జీలకర్ర, ధనియాలు, వడ్లు, ఆకారం, రూపం మారినట్టి ఆవు పాలు అన్నమాట. ఆవు పాలల్లో పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగగా మారతాయి. ఇంకా కుంకుమ, పూలు, ఈ 8 శుభకార్యాలలో వాడతారు. ఈ రకంగా దేవి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చి భక్తులను అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మవారు భక్త సౌభాగ్యదాయిని అని చెప్పబడింది. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.